ప్రజా పాలనలో ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పేద రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు వారికి సరైన మద్దతు ధరను అందించడం, నిరంతర ఆహార ధాన్యాల సరఫరా మరియు మార్కెట్ ధర నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ సివిల్ సప్లై డిపార్ట్మెంటు తరచూ దోపిడీకి గురవుతుందని గుర్తించిన ప్రభుత్వం సరైన మార్గంలో నడిపించుటకు గతంలో జనరల్ మేనేజర్ రీజియన్ FCI ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డిప్యుటేషన్పై పనిచేసి అనుభవం ఉన్న మరియు జవాబుదారీతనం, పారదర్శకతతో అలుపెరుగని సాధనకు నిర్వచనమైన సీనియర్ IPS అధికారి శ్రీ దేవేందర్ సింగ్ చౌహాన్ గారికి పౌర సరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీగా మరియు కమిషనర్గా బాధ్యతలను అప్పగించింది. ధాన్యం పండించిన రైతులు నష్టపోకుండా ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా సమన్వయ సమావేశాలు నిర్వహించి తగిన ఏర్పాట్లు చేశారు. వరి సేకరణలో వాతావరణ సూచనలను రైతులకు, కొనుగోలు కేంద్రాలకు, వ్యవసాయ మార్కెట్ యార్డుల సిబ్బందికి వాతావరణ పరిస్థితులపై గంటకోసారి తెలియజేయడం వలన అకాల వర్షాల భయంతో రైతులు తమ ఉత్పత్తులను వ్యాపారులకు విక్రయించకుండా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పండించిన పంట నష్టపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పాడి క్లీనర్లు, తేమ మీటర్లు, తూనికలు, టార్పాలిన్లను మరియు ఇతర పరికరాలను ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి నష్టం జరగకుండా గతేడాది కంటే ఎక్కువ పంటను కొనుగోలు చేశారు. ఆ విధంగా కొనుగోలు చేసిన పంటకు 3 నుంచి 5 రోజులలోపు నగదును బ్యాంకు ద్వారా నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేశారు. నరసింహులు గారు నమస్కారం. నేను ఇది సెంటర్ ఉంది కదా, వడ్లు కొనట్టున్న సెంటర్, దుద్దేడ సెంటర్ నుంచి మాట్లాడుతున్నా. మీరు ఇక్కడ దుద్దేడ సెంటర్కి వచ్చారు కదా మీ వడ్లు తీసుకొని. సో ఇక్కడ ఏమన్నా ఇబ్బంది అయిందా? మీకైతే కాలేదు. పేమెంట్ వచ్చిందా మీకు? వచ్చింది కదా, సంతోషంగా ఉన్నారా? నేను అక్కడి నుంచి జస్ట్ చెక్ చేస్తున్నాము రైతులకి టైంలో పేమెంట్ పడుతుందా లేదా. సో అందు గురించి ఫోన్ చేశాను. రైతులకు మేమున్నామంటూ భరోసా కల్పించారు తెలంగాణ సివిల్ సప్లై డిపార్ట్మెంట్. తెలంగాణ బియ్యం నాణ్యత పెరిగి విదేశాలు సైతం మన బియ్యం కొనుగోలుపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం 11 ఇతర రాష్ట్రాలకు బియ్యం సరఫరా చేసే స్థాయికి పెంచారు. తెలంగాణ పౌర సరఫరాల శాఖ 100% రూట్ ఆప్టమైజేషన్ను అమలు చేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ప్రజల మరియు ప్రభుత్వ ధనాన్ని ఆదా చేయడం, అడ్వాన్స్ ప్లానింగ్, మానవ వనరులను తక్కువగా వినియోగించుకొని ఆటోమేటిక్ విధానంలో GPS ట్రాకింగ్తో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఆహార ధాన్యాలను సకాలంలో అందజేయడం జరుగుతుంది. ఈ విధానం అమల్లోకి లేనప్పుడు గతంలో అనేక నష్టాలు, లీకేజీలు ఉండేవి. పేదలకు చేరాల్సిన ఆహార ధాన్యాలు బ్లాక్ మార్కెట్కు తరలించబడేవి. రూట్ ఆప్టమైజేషన్ ద్వారా అవకతవకలన్నింటినీ నియంత్రించడం జరిగింది. ఈ విధానం అమలులో కమిషనర్ గారు జాతీయ స్థాయి ప్రమాణాలను నెలకొల్పినందుకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రశంసించింది. వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారి చేతుల మీదుగా పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ శ్రీ DS చౌహాన్ IPS గారు ఉత్తమ అవార్డుని అందుకున్నారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలు కూడా రూట్ ఆప్టమైజేషన్లో తెలంగాణ విధానాన్ని అనుసరించాలని కేంద్రం సూచించడం తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఘనతకు అద్దం పట్టింది. దశాబ్ద కాలంగా తెలంగాణ బియ్యం సేకరణ వ్యవస్థలోని లొసుగుల వలయంలో 1500 మందికి పైగా మిల్లర్లు ప్రభుత్వాన్ని దోపిడీ చేస్తున్న విధానాన్ని అనతి కాలంలోనే గుర్తించి తద్వారా ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాలు, ప్రజా పంపిణీ వ్యవస్థలోని ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్, బియ్యం పంపిణీ చేయని మిల్లర్లకు వ్యతిరేకంగా పరివర్తనాత్మక సంస్కరణలకు కార్యాచరణ చేసి అందులోని లోపాలను సరిదిద్ది నిబంధనలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండేలా మార్పులు చేశారు. అదేవిధంగా రెవెన్యూ రికవరీ చట్టం ఉపయోగించి దాని పరిధిలోనికి వారి స్థిరాస్తులను ప్రభుత్వం జప్తు చేసుకునే విధంగా సవరణలు చేసి వారి స్థిరాస్తి లావాదేవీలను విక్రయించడం
లేదా బదిలీ చేయడం వంటివి జరగకుండా సంబంధిత శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి బియ్యం పంపిణీ ఎగవేసిన మిల్లర్లకు స్పష్టమైన సందేశాన్ని పంపారు. రైతు దగ్గర నుండి కొన్న ప్రతి గింజకు మిల్లర్లు జవాబుదారీ ఉండేందుకు 3 అంచెల విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. మిల్లర్లను 3 వర్గాలుగా విభజించారు. మొదటి వర్గం క్లీన్ స్లేట్, మచ్చలేని రికార్డు ఉన్న మిల్లర్లకు ఎటువంటి పెనాల్టీలు ఇబ్బందులు లేకుండా చూడడం. రెండవ వర్గం సింగిల్ టైమ్ క్యాజువల్ డిఫాల్టర్కు, వీరికి మరోసారి షరతులతో కూడిన అవకాశం ఇవ్వడం. ఈ మిల్లర్లను 100% బియ్యం తిరిగి పంపిణీ చేయడానికి మరియు 25% బ్యాంక్ గ్యారంటీ ద్వారా అనుమతించడం. మూడో వర్గం బ్లాక్ షీప్, పదే బియ్యం ఎగవేసిన చరిత్ర కలిగిన వారిని బ్లాక్ షీప్గా వర్గీకరించి వారిని వ్యాపారానికి దూరంగా ఉంచడం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 362 మంది మిల్లర్లను గుర్తించి వారికి పూర్తిగా ఎలాంటి వరి కేటాయింపులకు అనుమతించలేదు. దీంతో బియ్యం పంపిణీ ఎగవేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా వారి మిల్లుల ఆస్తి జప్తులు మరియు క్రిమినల్ చర్యలతో 79 క్రిమినల్ కేసులను ఇంకా 1069.63 కోట్ల స్థిరాస్తిని జప్తు చేసి డిపాజిట్ చేసిన నగదు 408 కోట్ల రూపాయలను జప్తు చేసినారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో పౌర సరఫరాల శాఖ రుణభారం 4747 కోట్ల నుండి 2023లో 58,623 కోట్ల రుణభారం పెరిగింది. దానిని 2024లో 47,014 కోట్లకు తగ్గించి 11,608 కోట్ల రుణభారం తగ్గించిన ఘనతను సాధించి సాంకేతికతను జోడించి ప్రతి బియ్యపు గింజను అక్రమాల ద్వారా పక్కదారి పట్టకుండా అనుక్షణం నిఘా పెట్టి గట్టి సందేశాన్ని ఇచ్చారు. దీనిని సాధించిన మన పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ శ్రీ దేవేందర్ సింగ్ చౌహాన్ IPS గారు ఎంతో అభినందనీయులు.